నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కుబీర్ మండల కేంద్రంలోని న్యూ ఆబాదీ కాలనీలో 11 kV విద్యుత్ తీగల బారిన పడ్డ గ్రామ పారిశుద్ధ్య కార్మికుడు అంబాదాస్ విద్యుత్ శాఖకు 4 లక్షల పైచిలుకు డీడీ కట్టిన తరువాత కూడా తీగలు తొలగించకపోవడానికి గల కారణాలను ప్రాణాలు పోతే కానీ పట్టించుకోరా అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము ఈరోజు బైసా పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ నందు నిన్న కుబీర్ మండల కేంద్రంలో న్యూ ఆబాదీ కాలనీలో జరిగినటువంటి 11 kV విద్యుత్ తీగల ప్రమాదానికి గురైన గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఆయన కేవలము పంచాయత్ సెక్రటరీ గారు అదేవిధంగా ఎంపీఓ మోహన్ సింగ్ గారు మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగిందంట. మరి మిగతా ఉన్నతాధికారులు విద్యుత్ అధికారులు ఎవరు కూడా ఇప్పటి వరకు పట్టించుకున్నది లేదు. అయితే విద్యుత్ అధికారులారా మీకు ఒకటి నేను కోరుతున్నాను, 40 నుండి 50 కుటుంబాలు అనేటటువంటివి ఇలా అందుకుంటే చేతికి తగిలే అంత దగ్గరలో కింద వేలాడుతున్నాయి. ఇట్టి విషయాన్ని 20 సంవత్సరాల కిందటి నుంచి మీకు చెప్పడం జరుగుతున్నది. గత 3 సంవత్సరాల కిందట, సుమారు 3 సంవత్సరాల కిందట మీ విద్యుత్ శాఖ అధికారులు డీడీ చెల్లించండి, ఆ 11 kV విద్యుత్ తీగలను తీసేస్తాము, తొలగిస్తాము అని హామీ ఇస్తేనే కదా ఆ యొక్క బాధితులు ఇంటికి 2000 3000 రూపాయలు కూలి పని చేసుకునేటటువంటి వాళ్ళు తోచిన విధంగా వాళ్ళు డబ్బులు సమకూర్చుకొని డీడీ కట్టడం జరిగింది. అధికారులారా, మరి ప్రభుత్వ అధికారులారా, డీడీ కట్టిన తర్వాత కూడా మీరు ఎందుకు ఆ యొక్క 11 kV విద్యుత్ తీగలను తీసేస్తలేరు? ఈరోజు పారిశుద్ధ్య కార్మికుడు ప్రమాదభరితంగా ఏదో ప్రాణాలతో బయటపడ్డాడు, ఓకే. అదేవిధంగా గత 8-9 సంవత్సరాల కిందట ఒక బాలిక స్లాబ్ పైన ఆడుకుంటా ఉంటే ఆ యొక్క చేతులు అనేటువంటి ఆ 11 kV విద్యుత్ తీగలకు తగలడం వల్ల ఆ అమ్మాయి కూడా ప్రమాదంలో నుంచి ప్రాణాలతో బయటపడ్డది. అదేవిధంగా 8 సంవత్సరాల కిందట 8 ఇండ్లు పూర్తిగా దగ్ధమైపోయినాయి. కనీసం కట్టుకుందామంటే బట్టలు, తిందామంటే గింజపు ధాన్యము ఏమి మిగలకుండా రోడ్డుపైకి వచ్చారు. అప్పుడు ఉన్నతాధికారులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంపీడీఓ, ఎంఆర్ఓ, పోలీసు సిబ్బంది మరి కేసు అనేటువంటిది నమోదు చేసి 11 kV విద్యుత్ తీగలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. సార్, ఎక్కడ పోయిందండి ఈ 4 లక్షల పైచీలకు డీడీ కట్టించుకున్నది ఎందుకు? ఒక పేదవాళ్ళ ద్వారా. మరి ఇప్పటికీ కూడా అంటే ప్రాణాలు పోతే కానీ మీరు పట్టించుకోరా? ఇదే విషయంలో గతంలో మేము 2024 జూన్ 25వ తారీఖున మా హ్యూమన్ రైట్స్ తరఫున ప్రతినిధి అయినటువంటి నేను కొద్దిమంది బాధితులను తీసుకొని వరంగల్ సిఎండి గారైనటువంటి కర్ణాటి వరుణ్ రెడ్డి గారికి సైతం మేము వినతి పత్రం అందించడం జరిగింది. మరి ఇలా ఎన్నో ఉన్నత అధికారులకు మేము వినతి పత్రాలను అందించుకుంటూ పోతున్నాం, కానీ మీలో మాత్రము ఎటువంటి మార్పు అనేది లేదు. విద్యుత్ తీగలు అక్కడి నుంచి కదిలింది లేదు. దానికి గల కారణం ఏంటి? 4 లక్షల రూపాయల పైన డీడీ కట్టించుకోవడానికి గల కారణం ఏంటి? ఇంత చేసిన తర్వాత కూడా అవి తీగలను ఎందుకు తొలగించలేకపోతున్నారు? ఈరోజు ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికుడికి వచ్చేటటువంటి నెలసరి జీతం 6-7 వేలు 8 వేలు మహా అయితే ఉండవచ్చు. ఇప్పుడు ఆయన కుటుంబాన్ని ఇంట్లోనే ఉంటే ఆయన యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబ మహిళలు ఏడుస్తూ ఉంటే, కుటుంబకులు ఏడుస్తూ ఉంటే ఆ బాధ అనేటువంటిది మేము చూసినటువంటి వాళ్ళు మేమే తట్టుకోలేకపోతున్నాము. ఆయన ప్రాణానికి ఏమైనా ప్రమాదం జరిగినట్టయితే మీరేమైనా ఏం చేసేవాళ్ళు? కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులారా, ఇకనైనా విద్యుత్ తీగలకు సంబంధించినటువంటి విద్యుత్ శాఖ వారికి నేను విన్నవించుకునేది